ఇక్కడ కూడా మనతో పాటు చాలా మంది ఉన్నారు అన్న. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నారు? నేను 26 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాలు. సో ఇదే బిజినెస్, ఇదే బిజినెస్, వేరే ఉపాధి మార్గం ఏం లేదు. సో ఇప్పుడు మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయానికి ఏ విధంగా చూస్తారు? ఈ జీవో నెంబర్ 84 అని ఉన్నదో ఇది ఒక పనికి మాలిన జీవో. ఇది ఈ జీవో ఎవరు జారీ చేసిండేమో కానీ ఒక సామెత ఉంది, నకలు మారినాకే వాళ్ళే అకలు చాయి అంటారు చూసినా. ఈ జీవోలా మొత్తం కాపీ పేస్ట్ అయ్యింది. ఇది అహ్మదాబాద్ది వేరే వేరే రాష్ట్రాలు కాపీ పేస్ట్ చేసిండ్రు. దాంట్లో అహ్మదాబాద్ పేర్లు వస్తాయి, వేరే రాష్ట్రాల పేర్లు వస్తున్నాయి. అది కూడా చూసుకోలేని అంత అధ్వానమైన జీవో ఉంది ఇది. అంటే మరి ప్రభుత్వం కావాలని చేస్తుందా లేకపోతే తెలిసి తెలియక ఇది చేస్తుందా? ప్రభుత్వం అంటే ఎట్లుంటారంటే బ్యూరోక్రాట్స్ చేస్తారు, వాళ్ళ డైరెక్షన్లో బ్యూరోక్రాట్స్ చేస్తారు. మరి బ్యూరోక్రాట్స్కు తెలివి ఉందా లేదా తెలియదు, కానీ వీళ్ళు కాపీ పేస్ట్ బాబత్ గారు ఉన్నారు మొత్తం. సో ప్రభుత్వానికి ఏం రిక్వెస్ట్ చేస్తారు? ఈ జీవో నెంబర్ 84 రద్దు చేసి ఫేర్ పాలసీ రావాలి, అందరికి ఆమోదయోగ్యమైన పాలసీ రావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఎంతమంది ఉన్నారో అంతమంది బతికే పాలసీ కావాలి, కానీ ఇద్దరు ముగ్గురు కోసం వచ్చే పాలసీ మాకు వద్దు. దీనికోసం ఇంకా తీవ్రతరం చేస్తాము, ఇంకా బాగా కొట్లాడతాం మేము. అంటే మీ యాడ్ ఏజెన్సీ ద్వారా ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? ఇప్పుడు నా దాంట్లో ఒక 7-8 మంది పనిచేస్తారు. 7-8 మంది. సో వాళ్ళందరికి ఇప్పుడు ఉపాధి కల్పిస్తున్నాం. పోయినట్టే కదా. ఓకే, అంటే మీ ఒక్క దగ్గరనే 10 మంది బతుకుతున్నారు దాదాపు, మీతో కలిపి 10 మంది. సో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల 10 మంది రోడ్డు వచ్చేస్తున్నారు. ఓకే, సో మొత్తానికి మరి ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తారు, మాట్లాడతారు, అది ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇది ఆయన వరకు చేరుకుంటలేదని అనుకుంటున్నా. మీ మీడియా ద్వారా ఎలాగట్లా చేరుకుంటే ఆయనకు ఈ సందేశం పోతే ఏమైనా మార్పు వస్తుంది అనుకుంటా. ఆ మార్పు కాదు, ఈ మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను.